ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. నిజమేనా డాక్టర్? అంటే ఒకప్పుడు డాక్టర్ బేస్డ్‌గా తను స్వయంగా చేసే సర్జరీస్‌కి మించి దీని సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అంటే అండి, నన్నడిగితే నేనేం చెప్తానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్‌ని రీప్లేస్ చేయదు కానీ, ఓకే. డాక్టర్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియకపోతే, ఆ డాక్టర్ తెలిసిన డాక్టర్ వల్ల రీప్లేస్ అవుతారనమాట. సో, ఎలా అంటే, మేము ఈ బ్రెయిన్ నెట్వర్క్స్‌లో ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ తీసుకుంటాం. సో, ఓకే. ఏఐ ఏంటంటే రోబస్ట్ ట్రాక్స్ అండ్ నెట్వర్క్స్‌ని బిల్డ్ చేస్తుంది. ఫాస్ట్‌గా బిల్డ్ చేస్తుంది. టర్నోవర్ టైమ్ ఫర్ ఏఐ ఈస్ మోర్. ఆల్సో ఏఐ వచ్చి సర్జరీ చేయదండి. బట్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఇన్‌పుట్స్ విచ్ విల్ బి బెటర్ ఫర్ పేషెంట్. బా చెప్పారు. అంటే డాక్టర్‌ని ఇంకో డాక్టర్ రీప్లేస్ చేయటానికి ఏఐ ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది. అంతకు మించి మీకొచ్చిన ప్రాబ్లమ్ అయితే లేదు. ప్రాక్టీస్‌లో గాని, ఇప్పుడు వరకి ఉన్న అనుభవంలో ఏదైనా ఒక టఫ్ టాస్క్ అంటే, లేకపోతే టఫ్ పేషెంట్‌ని ఫేస్ చేసిన సిట్యుయేషన్ అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ యూనిక్ అండి. అంటే ఎలా అనుకుంటామంటే, పేషెంట్ ఒకళ్ళు మన దగ్గరికొచ్చారు అంటే డెఫినిట్‌గా పర్సనల్ కనెక్ట్ అనేది ఉంటుందనమాట. సో, వి కెనాట్ గివ్ అప్ ఆన్ దెమ్. అంటే ఎంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో వాళ్ళొచ్చినా డాక్టర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సమ్‌హౌ క్యూర్ చేద్దామని ఉంటుంది. అంతేగాని ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేస్ ఫర్ దెమ్. సో, అలా చాలా ఉంటాయండి. ఎవ్రీ కేస్ ఈస్ యూనిక్. బట్ సమ్ కేసెస్ యాక్చువల్లీ స్టే ఇన్ యువర్ మెమరీస్. అలా చాలా ఉన్నాయండి. మేజర్‌గా ఎలా ఉంటాయి అంటే, నాకు సంబంధించి ఒక కేసు, ఒక ఆవిడ రాయ్‌పూర్ నుంచి వచ్చిందనమాట. ఆమెకి ఓన్లీ ముక్కులోంచి సర్జరీ చేయాలి అనే స్పెసిఫిక్ దాంతో వచ్చింది. ఎందుకు డాక్టర్? ఆహ్, షి ఆమెకి ఏం కట్టు ఉండకూడదు ఒంటి మీద అని. సో, ఆమెకి ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. హస్బెండ్ చనిపోయారు. ఇద్దరు ఓకే. డాటర్స్ ఉన్నారు. మెడిసిన్ చదువుతున్నారు. సో, నథింగ్ షుడ్ హ్యాపెన్ టు మీ. ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. ముక్కులోంచి చేసినప్పుడు ఇబ్బంది కొన్ని కొన్ని ఉండొచ్చు అని. హ్మ్. ఆవిడకి ఇబ్బందయింది. బట్ షీ కేమ్ ఔట్ లక్కీలీ వెల్. ఆల్ బట్ దట్ కేస్ ఏజ్డ్ మీ ఫర్ 10 ఇయర్స్. ఓకే. నిజానికి కోరుకున్నట్లే ఇక్కడి నుంచి అనేది, ఎక్కడి నుంచి సర్జరీ వెళ్ళాలి అనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు డాక్టర్? సో, అది ఒక ట్యూమర్‌ని చూసినప్పుడు ట్యూమర్‌కి మల్టిపుల్ ట్రాజెక్టరీస్ చూస్తామండి. ఏ ట్రాజెక్టరీలో అయితే లీస్ట్ పాజిబుల్ ప్రింట్ ఇస్తామో బ్రెయిన్ మీద, సో, దాన్ని బట్టి చేస్తాం. అంటే సర్జరీ వేలో మేజర్ బ్లడ్ వెసెల్స్ వస్తున్నాయి, మేజర్ నరాలొస్తున్నాయి, లేకపోతే బ్రెయిన్‌కి ఇవి అవుతుందన్నప్పుడు అది తీసుకోము. కనెక్టోమిక్స్, డిజిటల్ ట్విన్స్ ఈ పేర్లు, ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటి గురించి చెప్పండి. యాహ్! సో, కనెక్టోమిక్స్ అంటే సేమ్ అండి. ఇందాక మనం ఒక కనెక్టోమ్ అంటే ఏంటంటే నెట్వర్క్. ఆ నెట్వర్క్ నుంచొచ్చే ట్రాక్ట్. అంటే ట్రాన్స్‌ఫార్మర్ నుంచొచ్చే వైర్ ఓకే. ఏంటిది. సో, సేమ్ బ్రెయిన్‌లో అలాగే నెట్వర్క్స్. ఆ నెట్వర్క్స్ ఇంటర్‌ప్లే ఆ ట్రాక్స్ ద్వారా అవుతాయండి. సో, ఇది అప్లై చేసి ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ చేస్తున్నాం. చాలా పైలట్ స్టడీ చేసాం. ఇండియాలో మేము ఫస్ట్ అండ్ మేమొక్కళ్ళమే ఇది చాలా ఎక్కువ కేసెస్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ డిజిటల్ ట్విన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్‌కి ట్యూమర్ ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ ఎ డిజిటల్ ట్విన్. అంటే సేమ్ అదే పేషెంట్‌ని 3 దీంట్లో ఒక డిజిటల్ ట్విన్ లాగా చేసి ఎంటైర్ వర్క్ ఫ్లోని మనం హ్మ్. డిజైన్ చేయొచ్చనమాట. అంటే రైట్ ఫ్రమ్ పేషెంట్ కమ్స్ టు యువర్ కన్సల్టేషన్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఏమేం కావాలి, ఆపరేషన్ థియేటర్‌లో ఏ ట్రాజెక్టరీస్ తీసుకోవాలి, హ్మ్. సో, ఏది చాలా లీస్ట్ ప్రింట్ ఇస్తుంది పేషెంట్ మీద. నెక్స్ట్ రికవరీ ఎలా ఉంటుంది? ఇదంతా ముందరే పేషెంట్‌కి ఒక చూపించొచ్చనమాట. డమ్మీ సో, టాస్క్ అంతేనా? యాహ్! యాహ్! ఓకే. సో, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ బిఫోర్ లైక్ ఎ ట్రయల్ లాగనమాట. పేషెంట్‌కి అది ట్రయల్ లాగా అవుతుంది. ఈవెన్ డాక్టర్‌కి కూడా అదొక ట్రయల్ లాగా అయిపోతుంది. ఓకే.